బీఆర్ఎస్ పార్టీని గాలిబుడగా అన్నవాళ్లు అడ్రస్ లేకుండా పోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ముద్దాడిందని ఆయన అన్నారు. అంబేద్కర్ బాటలో, గాంధీజీ బాటలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని హరీష్ రావు అన్నారు. 1969 ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని అహింసా మార్గంలో సత్యాగ్రహ పద్ధతిలో కేసీఆర్ మలిదశ ఉద్యమాన్ని నడిపారన్నారు. ఉద్యమంలో అయినా, పాలనలో అయినా, ప్రతిపక్ష పాత్రలోనైనా బీఆర్ఎస్ పార్టీది ప్రజల పక్షమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఓడడం గెలవడం సహజమని, బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచినప్పుడు పొంగిపోలేదని, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదని హరీష్ రావు అన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఇది గాలి బుడుగ లాంటిదని, ఇది పాల పొంగు లాంటిదని, ఇది అమాస గుట్టింది పుణ్యానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు. మాట్లాడిన వాళ్ళే ఆగమైనరు, మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చాలా పార్టీలు కూడా గమ్యాన్ని చేరుకోవు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ బాటలో, గాంధీజీ బాటలో నడిచినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. మన కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రజలందరికీ కూడా ఎందుకు తెలంగాణ కావాలో బోధించారు. ప్రజలందరినీ సమీకరించారు. సమైక్యవాదుల మీద ఢిల్లీ గడ్డ మీద పోరాడిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆనాడు జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు గాంధీజీ చూపినటువంటి బాటలో, అహింసాయుత మార్గంలో, సత్యాగ్రహ మార్గంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిండ్రు. మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణను సాధించిండ్రు కేసీఆర్ గారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల పాలన, ఇప్పుడు సంవత్సరంన్నర ప్రతిపక్ష పాత్ర. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల పక్షం. ఆనాడు ఉద్యమంలో కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడినాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అద్భుతంగా బీఆర్ఎస్ పరిపాలించింది. అనేక రంగాల్లో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా పెట్టాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, జీఎస్డీపీలో తెలంగాణ నంబర్ 1. ఆ రకంగా చూస్తే డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1. అనేక రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిపినారు కేసీఆర్ గారు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు దేశానికి, ఇతర రాష్ట్రానికి మోడల్ గా నిలిచాయి. మిషన్ కాకతీయ దేశం మొత్తం కూడా చేశారు. మన మిషన్ భగీరథ హర్ ఘర్ కో జల్ అయింది. మన రైతు బంధు పథకం పీఎం కిసాన్ పథకానికి మార్గదర్శకమైంది. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో గాని, దేశంలో గాని ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయే పార్టీ కాదు. ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఇది బీఆర్ఎస్ పార్టీ.